హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మా ఇంట్లో అండి గోంగూర చికెన్ అండి. సో దానికి కావాల్సిన వచ్చేసి ఇంగ్రీడియంట్స్ గోంగూర చుక్కాకు అండి. సో రెండు కలిపి వచ్చేసి మేము వాష్ చేసుకొని పెట్టుకున్నాము. అలాగే చికెన్ అండి. సో ముందుగా కడిగి పెట్టుకున్న చికెను, టమోటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర అండి. సో మనం వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న టమోటాలని వేసుకుంటున్నామండి. అలాగే ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చి, కొత్తిమీర అండి. సో కొన్ని వాటర్ వేసుకున్నామండి. వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకున్నాము. సో కాసేపు బాగా ఉడకాలండి. సో స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాము. సో ఆయిల్ వేసుకుంటున్నామండి. సో కొన్ని ఉల్లిపాయలు వేసుకున్నామండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి. సో ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుంటున్నాము. సాల్ట్ వేసుకుంటున్నామండి. సరిపోయినంత సాల్ట్ వేసుకున్నాము. సో ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. సో పసుపు వేసుకున్నామండి. సో జార్ తీసుకున్నామండి. సో జార్ తీసుకుని ధనియాల పొడి వేసుకుంటున్నాము. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాము. సో గరం మసాలా వేసుకుంటున్నాము. సో కారం పొడి అండి. సో అలాగే ఉల్లిపాయలు. సో వీటి మొత్తాన్ని మనం గ్రైండ్ చేసుకోవాలండి. సో కట్ చేసుకున్న టమోటాలు వేసుకుంటున్నామండి. సో అలా గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకుంటున్నాము. సో ఇలా మొత్తాన్ని కలుపుకోవాలండి. సో పచ్చి వాసన వెళ్ళేంత వరకు మనం బాగా ఉడకబెట్టుకోవాలండి. సో తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి. సో చికెన్ బాగా ఉడకాలండి. సో గోంగూర ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. సో చికెన్ కర్రీ రెడీ అయింది. సో తర్వాత గోంగూర మిక్స్ చేసుకోవాలి చికెన్ కర్రీలో. సో మొత్తాన్ని కలుపుకోవాలండి. సో ఇలా 10 minutes సిమ్లో పెట్టుకోవాలండి. సో గోంగూర చికెన్ రెండు కలిసినంత కలగాలి కదా బాగా. ఇప్పుడు టేస్ట్ బాగా వస్తుందండి. సో గోంగూర చుక్కాకు చికెన్ రెడీ అండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఎలాంటి రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.